Fine, very fine. Yes. ఈ పుస్తకాలే ఇవన్నీ కూడా నువ్వు చదువుతావా? నేనే కదా, నువ్వు కూడా చదవాలి. అమ్మ బాబు, నీ పుస్తకాలు చదవటమే నా చేత కాదు బాబు. కావలిస్తే బొమ్మలు గీసి పెడతాను. బొమ్మలు గీసానంటే నాకు చాలా ఇష్టం. బొమ్మలు గీస్తావు? అవునండి. అవును. బొమ్మలు గీసినవాడు ఎవరు బాగుపడలేదు. బొమ్మలు మాత్రం నీకు బాగా చదువుకోవాలి. చదువుకుంటానండి. మరి నేను మీ ఇంట్లోంచి వెళ్ళగట్టరుగా? నేను చెప్పినట్టుగా ఇంటూ ఉంటే నేను ఇంట్లోంచి ఎందుకు వెళ్ళగట్టా చెప్పు. ఎప్పుడు నువ్వు చెప్పినట్లే ఉంటానండి. నేను చక్కగా చదివిస్తాను కానీ నువ్వు వెళ్ళి ఆడుకోపో, నేను డిస్టర్బ్ చేయకు. బొమ్మలు మాత్రం నీకే. అలాగేనండి. ఏది బాబు రాస్తున్నావు? బాగులేదు రాస్తు. ఏది నన్ను చూడు. నేను మరి ఆ బొమ్మలు ఇస్తున్నా. నా బాబు నీకెందుకు ఆ బొమ్మంటే అంత ఇష్టం? అదే తల్లి, అదే బుక్. చూడండి అది కాదండి. కాదడానికి నువ్వేరే, ఇది శాస్త్రం. ఈ శాస్త్రం సరే కానీ నా మాట కొంచెం విందురు. నువ్వెక్కడ వెళ్తే నాకు ముందు నా మాట విను, తర్వాత నీ మాట వింటాను. సరే, అదేంటో చెప్పండి. ఏం లేదు, లెక్క వేసి చూడగా మనం వెతుకుతున్న వాళ్ళు మన దరిదాపుల్లోనే ఉన్నట్టుగా తెలిపోయింది. ఇంకా దర్గాపు లేదండి, మన ఇంట్లోనే ఉంటే ఇలా తెలుసు. అదే మీకు మాకు తేడా. ఈ మగవాళ్ళు పుస్తకాలు చదివి తెలుసుకుంటారు, మాకు మా మనసులో చెప్తారు. నీ మనసు ఏం చెప్తుందే? గురించి నీ తమ్ముడు కొడుకున్నా ఈనాళ్ళు సరిగ్గా చూడలేదు కానీ వాడు అర్థం మా మరగలాగే ఉన్నాడు. అదే ముక్కు, అదే కన్ను, ఆ నవ్వు. రండి ఒక్కసారి చూసి మీకే తెలుస్తుంది. రండి. 3, 4 ఇవన్నీ కదా రండి రండి అంటే రండి మీరే చూడండి. చూసారా, అన్నీ అదే పోలిక. ఎందుకు లేదు, శాస్త్రం తప్పడానికి ఏం లేదు. అందుకే తొందరగా నెల్లూరుకెళ్ళి అనాథాశ్రమంలో అన్ని తెలుసుకురండి. తప్పకుండా వెళ్తాను, ఏమేమి వెళ్తాను. మళ్ళీ నేను పాయింటాలా మొత్తానికి మీ బుద్ధి మీ పేరు చేస్తాను. ఎక్కడ పెడితే నాకు ఇవాళ రేపు అడ్జస్ట్ చేసుకున్నాయి. నేను దాదాగా ఎంత పెట్టుకుంటాను. వద్దండి, నా మామూలు పట్టికి అప్పగించదండి. నేను ఇక్కడే ఉంటానండి. మీ దండం పెడతానండి. వద్దులే బాబు. యేసు ప్రభు సన్నిధిలో చెబుతున్నాను, చేసిన పాపం చెప్పుకుంటే పరలోకంలో ఉన్న ఆ తండ్రి మనల్ని క్షమిస్తాడు. అయ్యాక అక్కడ ఏం జరిగిందో త్వరగా చెప్పు. కొన్నాళ్ల క్రితం మీకు పట్టు పిల్లవాడిని ఇచ్చాను. ఒక పిల్లవాడిని చాలా మంది పిల్లవాడిని ఇచ్చావు, అందులో ఎవరు? వాడికి మీరే చిరంజీవి అని పేరు పెట్టారు. అయితే వాడి తల్లి చచ్చిపోయే ముందు నాకు లాకట్టిచ్చింది. పాపం తన బిడ్డకు అదే ఆధారమని చెప్పింది. కానీ బంగారం చూడగానే నాకు దుర్బుద్ధి పుట్టింది. అయ్యో రాక పరుల సొత్తు తాకరాదు, పరుశువాకు పలకరాదు అంటారే, నీకు ఈ దుర్బుద్ధి ఎలా పుట్టింది? పోలే, ఇప్పటికైనా నిజం చెప్తావు అంతే చాలు. ఏది అలాకెట్ కాదే, దాని చోటు చూసుకుంటాను. అది తాకట్టు పెట్టానమ్మా. అయ్యో రాక పైగా ఇదేట, ఇప్పుడైతే ఎలాగా? ఇదిగో రసీదు. ఎలా అయినా మీరే విడిపించి వాడికి ఇవ్వండి. ఆ తల్లి ఆత్మకు శాంతి కలుగుతుంది. ఇక నీ ఆత్మకి శాంతిలే. అంతా యేసు ప్రభు. ఇంటికి దాని వల్ల కాడ ఏం చేస్తుంది? ఎంతో పిచ్చి పిచ్చిగా పెద్ద ప్రేమ నిన్న అంటూనే కొనుగోలేసింది. ఏదో పెద్ద పని ఉన్నట్టు పిలిచిందని చెప్తావు. నువ్వు బోర్డు పని అనుకుని నేను వచ్చాను. ఈ పని మీరు కానీ ఇక్కడ ఇది కాల్చాం. అసలు అక్కడికి వెళ్ళి అన్నికంటే తెలుసుకోవడం లేదు. ఇదా అదే శోభసుందరం భాయ్, నువ్వు మరి బాగా అయిపోతున్నావు. ఎవరో కోనికి చోడకాన్ని చచ్చి అంటే దిక్కులేని వాళ్ళతో దొంగ తిరగాలని అర్థం కాదు. మీ భావ మధ్య కొడుకులు అంటావు. విన్నారా సీతమ్మ గారు? ఏమోనండి, నాకు వాడు మా తమ్ముడు కొడుకే ఉంటాయనే నమ్మకం. బాగుంది అమ్మ, బాగుంది.
మీ ఇద్దరికి నచ్చ చెప్పే కంటే 10 జూటా కేసులు గెలిపించడం చాలా సులభం. అచ్చా, నీకే అంత నమ్మకం ఉంటే మేము కాదంటానందుకు వెళ్ళిరా భాయ్, వెళ్ళిరా. ఇలా డాక్టర్ చూస్తుండు, కాకి కాకి మరి ఒకటే. ఎక్కడికి బావాలి ప్రయాణం? అదేయో సీత, కొంచెం మంచిగా వెళ్ళరా. మై గాడ్, ఏం చేస్తాను రా బాబు. బాబు, లేడు గారికి మంచినీళ్ళు తీసుకురా. అన్సారీ గారు, ఇంతకీ అసలు సంగతి ఏంటండి? అదే ఇంకా మీకు చల్లదు కాబోదు. మీ బాబా గారు ఒక పెద్ద కేసు పట్టాడు. కేసు బాగా డబ్బులు వచ్చే కేసా అండి? జేబులు కట్టే ఒక కుర్రాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు. వాడు నీకు అన్న కొట్టు అని చెప్తున్నాడు. అయితే మంచి కేసే, కానీ రుజువు ఏమిటండి? ఆ రుజువుల కోసమే ఇప్పుడు వెళ్ళడం. అవునరా, వీడి తల్లి 7 సంవత్సరాల క్రితం వీడిని నెల్లూరులో కానీ చనిపోయిందట. వీడక్కడే అనాథాశ్రమంలో పెరిగాడట. ఆమె మా వదినైతే అన్న ఇచ్చిన లాకెట్ ఉండాలిక. వెళ్ళి తెలుసుకోవటం మంచిదేగా బావగారు. ఏమంటారు అన్సారీ గారు? కథ ఇప్పుడు మరీ బాగుంది. ఒకరికి ఇద్దరికి ముగ్గురు, అంత పిచ్చి వాళ్ళు చేశారు. పిచ్చి వాళ్ళు. అదేమిటండి, మా అన్నయ్య కొడుకు కంటే మాకు కావాల్సింది ఏముందండి? అయితే మేము పకిల్ ప్రాక్టీస్ మానేసి పకిల్ ప్రాక్టీస్ పెట్టుకోవాలి. వీడా? నీ పేరేమిట్రా? చిరంజీవి అండి. చదువుకోబా బావగారు, ఈ రోజు కాకపోవచ్చు, రేపు నేను కూడా వస్తాను. నువ్వెందుకు పెళ్ళికి పోతూ పిల్లలు సంగతి పెట్టుకుపోయినట్టు? అక్కడ విన్నారా, బాగా వెంటనే మాట్లాడినారు. అన్నయ్య కొడుకు దొరికాడంటే నాకు మాత్రం సంతోషం కాదు. ఏదో చికాకులో ఉంది అన్నారు. నువ్వేం బాధపడవు. కాదక్క, ఆయన ఎప్పుడు అంతే. నా ముఖం చూస్తే తాను రుసురుసులు ఆడతాడు. వస్తాను. ఇప్పుడే కదా వచ్చా? అర్జెంట్ పని ఉంది అక్క. ఎక్స్చేంజ్ బిజినెస్ కదూ, వస్తా. అది నువ్వు పెట్టుకుంటావేమిటి? చాలే, నగంతా నీకేంది? అయ్యో రామా, అది దిక్కుమాలిన లాకెట్టు, మనకు అచ్చి రాదు. చాలే చెప్పచ్చు. ఇంత మంచి బంగారంతో అచ్చి రాదు. అచ్చి అది ఎవరికో పెట్టుకుంటున్నాడు కానీ నాకేం కర్మ? అదిగా తయారు. ఈ లాకెట్ మన దగ్గర ఉంటే అనేక చిక్కులు రావచ్చు. అందుకని అమ్మి పారేద్దాం. ఏమిటి? అయ్యో రామా, అమ్మి పారేద్దాం. అయితే నేను అమ్మేస్తాను. నువ్వు ఆడదాని వాళ్ళు దగా చేస్తారు. ఇలా ఎవరో దగా చేస్తారంటూ నువ్వే దగా చేస్తున్నావేంటి? నువ్వు నా మాట వినవన్నమాట. వినమన్నా విన్నాం. అంతేనా? అంతే. మా తాయారు చూశారుగా. నమస్కారం. నమస్కారం అండి. తాయారు, ఏది ఆ లాకెట్ వారికి చూపు. అది సరే, ఈయనే వాడి మేనమావన మనకు నమ్మకం ఏమిటి? నువ్వు ఎంత మాట అన్నారండి. వాడు నా నెలలుడే కాకపోతే నాకు ఈ కష్టాలు ఎందుకు చెప్పండి. ఈ రోజుతో మీ కష్టాలన్నీ గట్టెక్కినట్టే. మా చెల్లెలు అనాథగా పోయింది. ఈ లాకెటల్లో దొరికితే ఆస్తి వారికి సంక్రమింప చేస్తామని. ఏంటి, చిరంజీవికి రావాల్సిన ఆస్తి కూడా ఉందా? అయ్యరాక, అనాథాశ్రమంలో వచ్చే వాళ్ళంతా అనాథం ఏది? ఏ తాతమ్మ తాత ఆశ వస్తూనే ఉంటుంది. అక్కడే కదండి ఉన్నది కేసులు. ఆ ఆస్తి కాజేయాలని చిరంజీవి పింఛన్లు చూస్తున్నారు. చిరంజీవికే ఈ ఆస్తి సంక్రమింప చేయాలని నా తాపత్రయం కాదటండి. మీ అనుమానం కదండి. అయ్యో రామా, చిరంజీవి శ్రీహరి దయ వల్ల వాడు నా దగ్గరికే చేరాడు. వాడు చెప్పడం చేతని నేను మీ దగ్గరికి వచ్చాను. అది సరేనండి, ఈ లాకెట్ మీకెళ్ళింది అని నాకు నమ్మకం ఏమిటి? మీరు అలా అడుగుతారని నాకు తెలుసు. అందులో ఫోటో ఉంటుంది. ఈ ఫోటోతో పోల్చి చూడండి. ఏదండి? అదే ఇది. ఇదే అది. ముమ్మూర్తులా ఇదే. ఇప్పటికైనా నమ్మకం కుదిరిందండి. అయ్యాక తొందరపడతారేంటి? చూడండి, నిజం చెప్పాలంటే మా ట్రస్ట్ వారికి తెలియపరచకుండా మేము ఎవరికి ఏది ఇవ్వం. అందుకని అయ్యో రామా, ఈ మాత్రం అర్థం కాలేదటండి. కనీసం $1,000 అయితే గాని. ఓహో, $1,000 దానికి ఏమండి, మేము ఇంత సహాయం చేస్తున్నప్పుడు ఈ మాత్రం ఇవ్వకూడదండి. తక్కిన పిల్లలకి ఇస్తారా? ఆ మాట అనవలసింది నేనండి. పెద్ద బాధ్యత తీర్చారు. తక్కిన $58 పడవేటి? దీని వరకు సర్దుకో.
లాకెట్ విడిపించుకు రావడానికి తీసుకున్న 100 రూపాయలు లేకపోతే అది ఆఫీసు డబ్బు. ఖర్చు వాళ్ళకి తెలిస్తే కొంప మునుగుతుంది. కొంప మునుగుతున్నారు. జమ కట్టాలి. అయ్యో పెద్ద మగాడు బయలుదేరాడు. ఆడవాళ్ళు గారు అడిగి పుచ్చుకుని ఆఫీసులో కడతాట. సిగ్గు లేకపోతే సరే. ఇదిగో వీడియోకి వెళ్ళి విరాళాలు వసూలు చేసి ఆఫీసులో జమ కట్టాల్సి ఉంటే జమ కట్టి నీళ్ళు తీసుకొచ్చి సంచిలో జమ కట్టు వెంటనే అంతా. అయ్యో రావా అంగపతి గారు, ఎవరది? చూడు ఎవరు అక్కడ? ఎవరది? నమస్కారం. నా పేరు సోమసుందరం. మద్రాసులో కొంచెం పైరుండే వచ్చిందండి. అది కూర్చోండి సార్, కూర్చోండి. తాగారు ఆ విరాళాల పుస్తకం ఇలా తీసుకురా. పెద్ద పుస్తకం. నేను వచ్చింది విరాళాల కోసం కాదండి, వివరాల కోసం. ఏం వివరాలండి? అదే ఒక వస్తువు కోసం వచ్చాను. వస్తువా? ఎవరి వస్తువు? ఏం వస్తువు? మీరు ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారు చిరంజీవి. నేను వెళ్ళగొట్టలేదండి. వాడికి ఏదో వృత్తి విద్య నేర్పిద్దామని ఒక చోట పెడితే వాడే వెళ్ళిపోవాడని మీరంటారు. ఎవరైనా ఏదైనా అంటారు. ప్రస్తుతం మీరు వచ్చింది ఆ కుర్రవాడి తల్లిదండ్రులకు లాకెట్ గురించి కదా? అదేనండి, అదే అందుకోసమే వచ్చాను. అదే అయితే లేదే. లేదా? లేదు. లేకపోతే నేను వచ్చింది లాకెట్ కోసం అని మీకు ఎలా తెలుసు? ఇంత క్రితం మా దగ్గర ఉండేది కనుక ఉందన్నాం. ఇప్పుడే ఒక అరగంట క్రితం ఎవరో వచ్చి తీసుకెళ్లారు కనుక లేదని చెబుతున్నాం. లేదు 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 అంతే. అరగంట క్రితం ఎవరతను? ఎవరో వాడి మేనమావట. వాడికి మేనమావాడు ఉన్నాడండి. నేను ఒక్కనే అయితాను. వాడు అలాగే అన్నాడు. అన్నాడు అన్నాడు మరి అతని పేరు దాస్. దాస్ ఎలా ఉంటాడు? ఎర్రగా ఉంటాడు. వయసు ఎంత? 32. 32. 3, 2, 5. కోటు బూటు సూటు వేస్తాడు. సిగరెట్ పైపులో పెట్టాడు. అవన్నీ అక్కడ నచ్చ కూడా వేస్తాడు. ఏమో ఎందుకు వెళ్ళింది? పోనీ అడ్రస్ తెలీదండి. మంగపతి గారు, మిమ్మల్ని గురించి నాకు బాగా తెలుసు. నిజం చెప్పండి. నాకు తెలిసినంత వరకే నేను చెబుతున్నాను. తెలియదు. లాకెట్ ఇచ్చినప్పుడు రసీదులో సంతకం ఉంటుందిగా. అసలు రసీదు అంటూ ఉంటే కదా సంతకం ఉండటానికి. సంతకం ఉంటేగా అడ్రస్ తెలియడానికి. ఊళ్ళో వాళ్ళ గుర్తు రసీదు సంతకం లేకుండా ఎలా ఇచ్చావయ్యా? ఊళ్ళో వాళ్ళ గురించి అనడం మీకే అవసరం. ఆ వస్తువుతో సంబంధం ఉంది కాబట్టి మీ సంబంధాల గురించి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి చెప్పాలని ఎక్కడే వచ్చిన ప్రతి సమాధానం చెప్పంటే మనం ఎక్కడ చెప్తాను? సమాధానం చెప్పంటే పబ్లిక్ అవును, కొంచెం మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలి. మంచి మర్యాద నేర్చుకుని పబ్లిక్ సంస్థల్లోకి రావాల్సిన మర్యాద వచ్చిన మాకు ట్రస్ట్ వాళ్ళు పిలిచి ఉద్యోగాలు ఇప్పించారు. ఉద్యోగాలు చేసుకుంటున్నాం. ట్రస్ట్ వాళ్ళు చక్కగా నేర్పిస్తారు. లా అంటే లా. నా మీరు మాకు నేర్పించారు. దయచేయండి. లా నేర్పిస్తారు. లా అంటే ఏమిటో చూపిస్తాను. ఎవరో నువ్వు? మీరు ఎంత ఇచ్చారు సార్? ఏమిటో ఇచ్చేది? అంతా అనుకుంటారులేండి. కాదు అంటారులేండి. ముందు ఇక్కడ ఏం జరిగినా మన పుస్తకం రాసేసుకోవాలిగా. అయితే ఇంత ముందు ఇక్కడ కావాలని వచ్చారా? రాలేదు మరి. ఫోటో ఫోటో చిన్నకన్నా వచ్చేశారు. అమ్మగారి దగ్గర ఓ గొలుసు తీసుకొని 500 ఇచ్చేశారు. అదే టైం వెళ్ళిపోయారు. పోతూ పోతూ ఆ గొలుసులో ఫోటో బొమ్మ పారేసిపోయారుగా. ఫోటోలో ఇదిగో. బాబు, నాకు చిన్న సహాయం చేస్తావు? నాతో కూడా ట్రస్ట్ ఆఫీస్ వరకు వస్తావు? రావద్దు మరి. పదండి.